మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ఎంత అద్భుతమైన మాట! పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే మనకు ఏమి నేర్పిస్తాడు? ఆ గడియ అంటే ఏంటి? ఆ గడియ అనే పదాన్ని దేవుడు ఇక్కడ వాడటానికి గల కారణం ఏంటంటే, శిష్యులు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, అంతేకాకుండా దేవుని నామమును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సమాజము వారిని సహించక పెద్దల సభలకు తీసుకుని వెళ్ళి అనేక రకాలైనటువంటి నేరారోపణలు చేసి మన మీద నిందలు వేసినప్పుడు భయపడవలసినటువంటి పని లేదు. మనం ఏం మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో అనేటువంటి బాధ, భయము మనకు అవసరం లేదు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలో మనం ఏమి మాట్లాడాలో, ఏమి చెయ్యాలో, ఎలా ఉండాలో అనేది పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. అలా ఆ పరిస్థితి నుండి తప్పించబడినా, ఒకవేళ తప్పించబడకుండా అలాగే ఇరుకున పడి దేవుని నామాన్ని మహిమపరిచిన దేవుని ఘనత కొరకే ఈ లోకంలో మనం నిలబడగలుగుతాం. అలా నిలబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా మనకు సహాయకుడిగా, తోడుగా, తన సన్నిధి నుంచి నడిపించే దేవుడుగా మన పక్షాన ఆయన ఉన్నాడు. ఆయన మనతో ఉండగా మనం భయపడక ధైర్యంగా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం మనకు తోడుగా ఉండి, మనల్ని నడిపించే నాయకుడిగా ఉండి, కాపాడి నడిపిస్తున్నందుకు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. అటువంటి పరిశుద్ధాత్మ అభిషేక కృపలో దేవుడు మనలను, మన కుటుంబాలను నిలబెట్టునుగాక. ఆమెన్.